దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఎస్ ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయి, ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి డిజైన్లతో సహా కూడా సరి అయినటువంటి చర్యలు తీసుకోకుండా, సరి అయినటువంటి గ్రౌండ్ వర్క్ చేయకుండా, అక్కడ ఉన్నటువంటి సాయిల్ టెస్ట్ కూడా సరిగ్గా చేయకుండా కట్టిర్రు అనే విషయాన్ని ఏదైతే అథెంటిక్ బాడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు, తర్వాత పీసీ ఘోష్ కమిషన్ గారు ఇచ్చినటువంటి నివేదిక. సో ఇప్పుడు 3 ఉన్నాయి ఇలా అంశాలు. ప్లస్ ప్రభుత్వం కూడా ఏ రోజు కూడా సిబిఐ ఎంక్వైరీ గత ఆగస్టులో అడిగినప్పుడు కూడా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మనం సిబిఐ ఎంక్వైరీ అడగలే. మనం సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఈ సంస్థలు ఈ కమిషన్ రిపోర్ట్ల ద్వారా అవకతవకలు జరిగినట్టుగా, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్టుగా, గత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టుగా, గత ప్రభుత్వంలో ప్రైజ్ ఎస్కలేషన్ చేసి కరప్షన్ జరిగినట్టుగా ఉంది కాబట్టి దీని మీద ఎంక్వైరీ ఏమని అడిగినాం. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ మీద ఏమని ఉంటే ఈ యొక్క స్టే ఆర్డరు వాళ్ళకు వర్తిస్తుంది. కానీ మేము ఏ రోజు కూడా, రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కూడా సిబిఐకి ఇచ్చినటువంటి కంప్లైంట్ కానీ సిబిఐని ఇన్వాల్వ్ కమ్మని చెప్పినప్పుడు కానీ ఏ నివేదికను బేస్ చేసుకోమని రమ్మని చెప్పలేదు మేము. ఇప్పుడు బీజేపీ నాయకుల మీద ఇంకా బాధ్యత పెరిగింది. కిషన్ రెడ్డి గారి మీద, బండి సంజయ్ గారి మీద, మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ అఫేర్స్ బండి సంజయ్ గారి మీద కూడా ఈరోజు, ఎందుకంటే వాళ్ళ క్లీన్ చిట్ ఇస్తే మీకు కూడా ఆనందంగా ఉందా, లేకపోతే వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చింది నిజమా, లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే మీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుందో వాళ్ళు ఇచ్చిన నివేదిక తప్ప, ఎవరిది తప్పు? కాబట్టి మీరు ఇమీడియట్గా సిబిఐని దింపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సిబిఐకి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద మేము ఏం చేస్తామో సాయంత్రం కల్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. హైకోర్టులో వచ్చినటువంటి ఒరిజినల్ ఆర్డర్, ఇప్పుడు ఏదైతే ఆర్డర్ వచ్చిందో సాయంత్రం లోపు తెలిసిన తర్వాత ప్రభుత్వం న్యాయ నిపుణులను కలిసి ఏం నిర్ణయం తీసుకోవాలనేది నిర్ణయిస్తుంది. కానీ ఈ లోపు మాత్రం తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నా, ఈ యొక్క తీర్పుతోటి బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ తీర్పు కేవలం ఒక చిన్న అంశం మీద స్టే ఆర్డర్ వాళ్ళు పెట్టారు. స్టే కూడా కాదు, ఎటువంటి చర్యలు ఆ యొక్క పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తీసుకోవద్దన్నారు తప్ప ఒరిజినల్గా ఎన్డీఎస్సీ గురించి చెప్పలేదు, ఎన్డీఎస్ఏ గురించి లేదా విజిలెన్స్ గురించి చెప్పలేదు. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో చేసినటువంటి దోపిడీని కానీ, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రజలకు జరిగినటువంటి నష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వెనకడుగు వేసేది లేదు. ఈ ఎంక్వైరీ ఫర్దర్గా ముందుకు పోతుంది. మేము సిబిఐని ఇమీడియట్గా ఇంటర్ఫియర్ అయ్యి జీరో నుంచి, ప్రాథమిక నుంచే స్టార్ట్ చేయమని చెప్పండి. ఆ కమిషన్ నివేదిక తీసుకోని అవసరం లేదు, ఎన్డీఎస్ఏతో చర్చలు చేయమని చెప్పండి, విజిలెన్స్ తోటి మాట్లాడి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అసలు ఇంతవరకు తీర్పు ఏందో తెలియదు ఆయనకు. ఆనందం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మరి అంత కాన్ఫిడెంట్గా ఆయన క్లీన్ చిట్ వస్తుంది అనుకుంటే మన ఢిల్లీ పోయినప్పుడు ఏమైనా మంతనాలు చేసి వచ్చిరా ఏంది? మా మీద ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ చిట్ ఇవ్వాలని చెప్పి ఎన్డీఎస్సీ వాళ్ళతోటో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ తోటి సిబిఐ కూడా రాకుండా, సిబిఐ కూడా స్టేట్కే రాకుండా దీని మీద ఎంక్వైరీ చేయకుండా ఏమైనా మంతనాలు చేసి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కోసం వీళ్ళు ఎంతో సేవ చేసిరు కదా పార్లమెంట్ ఎన్నికల్లా, దానికి రిటర్న్ గిఫ్ట్ ఏమైనా ఇచ్చిర్రేమని అనిపిస్తుంది మరి హరీష్ రావు గారు ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఏదైతే తీర్పు గురించి నేను క్లారిటీ ఇచ్చిన, ఆ తీర్పు కంటే ముందు 2 సంవత్సరాలు ఇచ్చిన నివేదికలు కూడా ఇచ్చినాం. సిబిఐకి ఈ తీర్పుకు సంబంధం లేదు. మేము ఏ రోజు కూడా సిబిఐని ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద ఆధారంగా వాళ్ళు వచ్చి వీళ్ళ మీద ఎంక్వైరీ చేయమని చెప్పలేము. మేము సిబిఐ ఒక బాధ్యత గలటువంటి వ్యవస్థ కాబట్టి ఈ సంస్థలు, ఈ ఒక ఎక్స్ జ్యుడిషియల్ ఆఫీసరు, ఒక ఎక్స్ హైకోర్టు జస్టిసు, ఒక సుప్రీంకోర్టు జడ్జు, ఓ లోక్పాల్కి మొట్టమొదటి జడ్జిని పెట్టి మేము ఇది నివేదిక వచ్చింది కాబట్టి వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ జీరో నుంచి మొదలు పెట్టమంటున్నాం. మేము ఏ ఒక్క రిపోర్ట్ని ఆధారం చేసుకొని సిబిఐని ఎంక్వైరీ చేయమంటారు. సిబిఐ వస్తే అందరితో డిస్కస్ చేస్తుంది, చేసి వాస్తవాలు నెగ్గు తీర్చాలని చెప్పినాం.
కాబట్టి దీనివల్ల హరీష్ రావు గారు మరి జబ్బలు జరుచుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అగ్రనేతలకు బిగ్ రిలీఫ్ లభించింది. జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదికపై ధర్మాసనం స్టే విధించింది. నివేదికలో పేర్కొన్న అంశాలను ఆధారంగా చేసుకుని పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు లేదా కోయర్సివ్ యాక్షన్ తీసుకోవద్దంటూ కోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం విచారణ జరగలేదన్న పిటిషనర్ల వాదనలో బలం ఉందని కూడా కోర్టు భావించింది. సెక్షన్ 8B ఆఫ్ ద ఎంక్వైరీస్ యాక్ట్ 1952 కింద మ్యాండేటరీ నోటీస్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. ఘోష్ కమిషన్ ఇస్ కరెక్ట్, అపాయింట్మెంట్ ఇస్ కరెక్ట్, కానీ వాళ్ళు నోటీస్ ఇవ్వకపోవడం వల్ల దాన్ని బేస్ చేసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని. ఎందుకంటే గతంలో మన కిరణ్ బేడి వర్సెస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఒక జడ్జ్మెంట్ కింద సుప్రీంకోర్టు అలా చాలా జడ్జ్మెంట్లు ఉండే. ఆ జడ్జ్మెంట్ల ప్రకారం ఈరోజు ఏంటంటే వాళ్ళు నోటీస్ ఇవ్వలే కాబట్టి అది బేస్ చేసుకుని, ఎందుకంటే ఒక ఎవరైనా ఇప్పుడు ఏదైనా చర్య తీసుకునే ముందు వాళ్ళని అడగాలి కదా, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉండే. ఇందులో వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు 8B కింద కోర్టు నమ్మి ఆ బేసింగ్ ఆన్ దట్ రిపోర్ట్ ఏది ఉందో దాన్ని చూపించుకొని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి చట్టబద్ధత గురించి కూడా క్వశ్చన్ చేశారు. ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ కమిషన్ ఈజ్ ఇల్లీగల్ అన్నారు సెక్షన్ ప్రకారం. కానీ ఈ రోజు ఏమందంటే కోర్టు దాన్ని అల్లును అని చెప్పి వాళ్ళని డినే చేస్తూ రెండో పాయింట్ ఏదైతే ఉందో సెక్షన్ 8B కింద నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఏదైతే రిపోర్ట్ పబ్లిష్ చేసారో దాన్ని బేస్ చేసుకొని అలిగేషన్స్ను వాళ్ళ చర్యలు తీసుకోవద్దు. ఎందుకంటే అలిగేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని అడగాలి టు హియర్ అన్న. సెక్షన్ 8B అనేది మ్యాండేటరీ, 8B 8C మ్యాండేటరీ, క్రాస్ ఎగ్జామినేషన్ ఉండాలి. అవి రెండు లేవు. ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా డిసైడ్ చేసింది కిరణ్ బేడి వర్సెస్ ఎంక్వైరీస్ కమిషన్ దాని మీద. ఆ బేసింగ్ ఆన్ దట్ జడ్జ్మెంట్ అండ్ సెవెరల్ జడ్జ్మెంట్స్ అలా ఉన్నాయి. అక్కడ ఎంక్వైరీ స్టార్ట్ చేయాలా చేయదు గవర్నమెంట్ ఇష్టం. సుప్రీంకోర్టు మన హైకోర్టు ఏం చెప్పిందంటే ఈరోజు పర్టికులర్లీ ఈరోజు ఏదైతే మీరు ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకున్నారో ఆ రిపోర్ట్ తీసుకున్నప్పుడు వీళ్ళకి ఈ సెక్షన్ 8B 8C కింద నోటీసులు ఇవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ మ్యాండేటరీ, కాబట్టి ఆ మ్యాండేటరీ నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఆ దాన్ని బేస్ చేసుకుని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పారు. ఘోష్ కమిషన్ అపీల్ చేసింది, కంటిన్యూ అవుతుందా కాదనేది గవర్నమెంట్ ఇష్టం. ఇప్పుడు మళ్ళీ ప్రెషర్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది డిపెండ్స్ ఆన్ కమిషన్ పని తప్పట్లేదు. కమిషన్ అనేది పవర్ ఉన్నది పలానా యాక్ట్ ప్రకారం అని చెప్పింది. ఇప్పుడు వీళ్ళు ఛాలెంజ్ చేసింది ఇంత మటుకే. రేపు ఏం జరుగుతుంది అనేది అది బేసింగ్ ఆన్ గవర్నమెంట్ డిసిషన్. రిపోర్ట్ చెల్లుతుంది ఎంతవరకు ఓన్లీ చూసుకోవడానికి మాత్రమే, కానీ అది బేస్ చేసుకొని మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి లేదు. కోర్టు ఆర్డర్ ప్రకారం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చెత్తబుట్టలో వేయదగింది. యాజ్ ఫార్ యాజ్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా ఆఫీసర్ సంబంధించి. ఎందుకంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఒక ఫండమెంటల్ ప్లా చేసింది. ఎవరి మీద నేను యాక్షన్ తీసుకోమని ఏమైనా రిపోర్ట్ ఇచ్చినప్పుడు వారికి రెప్యుటేషన్ కానీ వారి మీద అడ్వర్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ దట్ ది మెటీరియల్ విచ్ ఈస్ దేర్ విత్ ద కమిషన్ టు హ్యావ్ ఎనీ prima facie findings against them must be put on notice to them and their explanation must be called for, and they have also right to cross-examine the witnesses who has given statements against them and also engage in a counsel. The fundamental principle which has been there in the section 8 of the Commission of Inquiry Act is not followed by Justice Ghosh Commission. తెలంగాణలో సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల విచారణలో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా మారిన జస్టిస్ PC ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు స్పష్టం చేసింది. ఏదేమైనా కమిషన్ విచారణ జరిపేటప్పుడు సహజ న్యాయ సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ పాటించాలి. అయితే జస్టిస్ PC ఘోష్ కమిషన్ ఈ విచారణలో కనీస నిబంధనలు పాటించలేదంటూ హైకోర్టు అభిప్రాయపడింది. విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తుల వాదనలు పరిగణలోకి తీసుకోవడంలో, నోటీసుల జారీలో చట్టబద్ధమైన ప్రోటోకాల్ను అనుసరించలేదంటూ కోర్టు గుర్తించింది. ఈ లోపాల కారణంగానే జస్టిస్ PC ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రాతిపదికగా చేసుకుని ఎలాంటి కఠిన చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. ₹1,00,000 కోట్ల ఖర్చైన ప్రాజెక్టులో ఏం జరిగిందని ఉత్కంఠగా చూస్తున్న తెలంగాణ ప్రజలకు ఈ తీర్పు ఒక చిక్కుముడిలా మారింది. నివేదికలో అవకతవకలు ఉన్నాయనేది ఒక ఎత్తు అయితే, విచారణ ప్రక్రియలో లోపాలు ఉండడంతో అసలు లక్ష్యం పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందో లేదా, హైకోర్టు సూచనల మేరకు విచారణ ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి చట్టబద్ధంగా ప్రారంభిస్తుందో వేచి చూడాలి.
తెలంగాణ హైకోర్టులో ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అగ్రనేతలకు బిగ్ రిలీఫ్ లభించింది. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదికపై ధర్మాసనం స్టే విధించింది. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలను ఆధారంగా చేసుకుని పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు లేదా కోర్టు యాక్షన్ తీసుకోవద్దంటూ కోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం విచారణ జరగలేదన్న పిటిషనర్ల వాదనలో బలం ఉందని కూడా కోర్టు భావించింది. కోర్టు తీర్పులో 2 కీలక అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధమే అంటూ స్పష్టం చేసింది. అయితే విచారణ క్రమంలో సహజ న్యాయ సూత్రాలు పాటించలేదంటూ ధర్మాసనం అభిప్రాయపడింది. ముఖ్యంగా విచారణ ఎదుర్కొంటున్న వారికి తమ వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వకుండానే నివేదికను సిద్ధం చేయటాన్ని కూడా కోర్టు ఆమోదించలేదు. నోటీసులు ఇచ్చి వారి సమాధానాలు తీసుకున్న తర్వాతే విచారణ ముందుకు సాగాలంటూ సూచించింది. హైకోర్టు తాజా తీర్పుతో కాళేశ్వరం విచారణ పర్వం మళ్లీ మలుపు తిరిగింది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా కోర్టు బ్రేక్ వేయడంతో ఇప్పుడు కమిషన్ మళ్లీ కేసీఆర్, హరీష్ రావులకు సెక్షన్ 8B కిందకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. వారి వివరణలు నమోదు చేసిన తర్వాతే తుది నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల విచారణలో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఇవాళ కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా మారిన ఘోష్ కమిషన్ నివేదికపై కోర్టు ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే 17 మంది ఉన్నతాధికారులపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు స్పష్టం చేసింది. ఏదేమైనా కమిషన్ విచారణ జరిపేటప్పుడు సహజ న్యాయ సూత్రాలను, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ పాటించాలి. అయితే జస్టిస్ PC ఘోష్ కమిషన్ ఈ విచారణలో కనీస నిబంధనలు పాటించలేదంటూ హైకోర్టు అభిప్రాయపడింది. విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తుల వాదనలు పరిగణలోకి తీసుకోవడంలో, అలాగే నోటీసుల జారీలో చట్టబద్ధమైన ప్రోటోకాల్ను అనుసరించలేదంటూ కోర్టు గుర్తించింది. ఈ లోపాల కారణంగానే జస్టిస్ PC ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రాతిపదికగా చేసుకుని ఎలాంటి కఠిన చర్యలు చేపట్టవద్దంటూ ఆదేశించింది. అలాగే ₹1,00,000 కోట్ల ఖర్చైన ప్రాజెక్టులో ఏం జరిగిందని ఉత్కంఠగా చూస్తున్న తెలంగాణ ప్రజలకు ఈ తీర్పు ఒక చిక్కుముళ్లా మారింది. నివేదికలో అవకతవకలు ఉన్నాయనేది ఒక ఎత్తు అయితే, విచారణ ప్రక్రియలో లోపాలు ఉండడంతో అసలు లక్ష్యం పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందో లేదా హైకోర్టు సూచనల మేరకు విచారణ ప్రక్రియను మళ్ళీ మొదటి నుంచి చట్టబద్ధంగా ప్రారంభిస్తుందో చూద్దాం. హైకోర్టులో తీర్పు వెలువడిన వెంటనే ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా కోర్టు తీర్పుపై హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. సత్యమేవ జయితే, ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంది. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకురాదని స్పష్టంగా తీర్పునిచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రజా సమస్యలు పక్కన పెట్టి డ్రామాలాడిన రేవంత్ రెడ్డి నిజ స్వరూపం హైకోర్టు తీర్పుతో తేట తెల్లమైంది. ఇప్పటికైనా కక్ష సాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే 2 పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు అవునన్నా కాదన్న ముమ్మాటికి కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం అంటూ ఎక్స్ వేదికగా హరీష్ రావు తెలియజేశారు.